వీడి పేరే రాంబాబు. అందరూ పొద్దున్నే అలారం సౌండ్తో లేస్తే వీడు మాత్రం వీళ్ళ నాన్న తిట్లు తినడానికే లేస్తాడు. కొడకా, మన పెరట్లో మామిడి చెట్టు కాయలు కాసాయి, నీకు పంపనా? సరేనా, నా పంపు. సిగ్గుండాలరా, నీ బీటెక్ అయ్యాక పాతిన మొక్క ఇప్పుడు చెట్టయ్యి కాయలు కూడా కాస్తున్నాయి, నీకు మాత్రం జాబ్ రావట్లేదు. జాబు లేకపోవడమే కాకుండా వీడికి ఇంకొక దరిద్రం కూడా ఉందండోయ్. ఆకలేస్తుంది, బయటికి వెళ్ళి తిందాం పదరా. నీకు రేచెక్కటని మర్చిపోయినట్టు నేను తీసుకొస్తున్నాను. అలాంటి దరిద్రమైన వీడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఇంతకీ తన పేరేంటన్నా? భానుమతి. తనకు లేనిదే మతి. నా దరిద్రం గురించి మీకు తెలుసు కదన్నా. రే, చెప్పడం మర్చిపోయాను, తనకు ఒక వీక్నెస్ ఉంది. మీరు శ్రీదేవిలా ఉంటారు మేడం, శ్రీదేవిలా యాక్ట్ చేస్తారు, శ్రీదేవిలా డాన్స్ చేస్తారు. నువ్వు పెద్ద శ్రీదేవి మరి. ఒరే, సగం ఉదేశం బుడగపై చేసుకుని ఏషియన్ పెట్లు వేసుకుని వచ్చేస్తారు, మళ్ళీ యాక్టింగ్ కూడా చేస్తారంట. 50 years ముందు పుట్టుంటే శ్రీదేవి గారిని ఎవరు దేకెవరు కదా తెలుసా? అప్పుడు దేవర సినిమాలో చుట్టమల్లి సాంగ్ లో జానీ పాప కాకుండా మీ పాప ఉండేది. చా, బ్యాడ్ లక్. ఓయ్, నువ్వేమనుకోకపోతే మా ఇంట్లో వాళ్ళ దగ్గర నా లవర్లా నటిస్తావా? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరే అయితే మా వాళ్ళు నిన్ను రేపు 8 o'clock కలుస్తారు. అంత పొద్దున ఎవడు లెగుతాడు? మార్నింగ్ కాదు, నైట్. నైటా? తర్వాత వీడి జీవితంలో టిస్టులుంటాయి చూడండి. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్.